సీనియర్ లీడర్, మరొకరు మాస్ లీడర్. వారిద్దరి మధ్య రిలేషన్స్ ఉప్పు నిప్పుగానే ఉండేవి. ఇప్పుడు వారిద్దరూ ఒక్కటయ్యారు. అంతేకాదు ఆత్మీయ సమావేశాల్లోనూ కలిసిమెలిసి పాల్గొంటున్నారు. వారిద్దరిని కలిపిన ఆ వ్యక్తి ఎవరు? సయోధ్య ఎక్కడ కుదిరింది? ఏది ఏమైనా ప్రెజెంట్ ఆ జిల్లా పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎడమోహం పెడమోహంగా ఉన్న ఆ ఇద్దరు నాయకులు ఇప్పుడు చట్టాపట్టాలు వేసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్కి సీనియర్ నాయకులుగా ఉన్న గుజ్జుల రామకృష్ణారెడ్డికి గతంలో కొన్ని విభేదాలుండేవని సమాచారం. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం తర్వాత ఆయన తమను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు గుజ్జుల వర్గంలో బాహాటంగానే కనిపించాయి. దీంతో సంజయ్ తీరు బాలేదంటూ అప్పట్లో అంతర్గతంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారట. జిల్లాలోని బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జుల సారథ్యంలోని పలుమార్లు సమావేశమైనట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆ విభేదాలను పక్కన పెట్టేశారు ఆ ఇద్దరు నాయకులు. మొత్తానికి బండి సంజయ్, గుజ్జుల రామకృష్ణారెడ్డి ఇద్దరు ఒకటయ్యారట. ఇద్దరు కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొనడంతో బీజేపీ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలకు బండి సంజయ్ తీరే కారణమన్నది బీజేపీ శ్రేణుల వాదన. మరోవైపు గుజ్జులకు ఇటీవల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. అయితే అలాంటి సమయంలో విభేదాలను పక్కన పెట్టి బండి సంజయ్ ఇచ్చిన భరోసా రామకృష్ణారెడ్డిని కదిలించింది. ఆరోగ్యం కుదుట పడ్డాక సంజయ్ని కలిసిన సమయంలోనూ ఆయన తనకిచ్చిన గౌరవం గుజ్జుల మనసు మార్చినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీలోనూ గుజ్జుల వర్గానికి ప్రాధాన్యత వచ్చే విధంగా సంజయ్ సహకరించడం లాంటివి ఇద్దరి మధ్య సన్నిహితాన్ని పెంచాయని చెబుతున్నారు. మొత్తం మీద బండి, గుజ్జుల ఒకరినొకరు గత అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి ప్రస్తుతం ప్రేమగా పలకరించుకుంటున్నారని టాక్. దీంతో ఇద్దరు నాయకులు ఒక్కటయ్యారనే సంతోషం బీజేపీ క్యాడర్లో కనిపిస్తుంది. ఇన్నాళ్ళు అంటీ ముట్టనట్టుగా ఉన్న నాయకులు ఇప్పుడు కలిసి నడిచేందుకు సిద్ధమవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తమకు తిరుగులేదన్న ఆత్మవిశ్వాసం బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. ఈ పరిణామాల తర్వాత గుజ్జుల అడ్డా అయిన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా వెళ్లారు. అంతేకాదు వారిద్దరూ కలిసి ఒకే వేదికపై మీడియా సమావేశం నిర్వహించారు. మాస్ లీడర్గా పేరొందిన బండి సంజయ్ ఇకపై తమ ప్రాంతంలోనూ అందుబాటులో ఉంటారంటూ చర్చించుకుంటున్నారట. ఇదంతా చూసిన కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఇలానే విభేదాలు పక్కన పెట్టి ఒక్కటైతే బీజేపీ మరింత బలపడుతుందన్న ఆశతో ఉన్నారట.